తెలంగాణ రాజకీయాల్లో నా ఫేవరెట్ కామెడీ క్యారెక్టర్ ఎవరయ్యా అంటే సబ్జెక్ట్ లేని సన్నాసి బండి సంజయ్ అని చెప్పేసి కుక్క తిప్పుకోకుండా మరీ చెప్తా. ఈ సన్నాసి ఇలా నిన్నగాక మొన్న ఒక మాట మాట్లాడి మేము అధికారంలోకి వస్తే గనక కేసీఆర్ గారిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి పారేస్తాం. సన్నాసోడా, నీకు తెలివి ఉంటే నువ్వు ఉన్నటువంటి పోస్ట్ ఏంటిది నాకు అర్థం కాదు. కేంద్ర హోంశాఖ మంత్రి నువ్వు, మరి నీ కిందనే నీ ముడ్డి కిందనే సిబిఐ పెట్టుకుంటావు, ఈడీ పెట్టుకుంటావు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల అవినీతి అంటాం. నీకు సిగ్గుంటే నీ సిబిఐని పంపు, నీ ఈడీని పంపు, నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టు, కేసీఆర్ గారిని అరెస్ట్ చేయి. ఎందుకో చేస్తలేవు నువ్వు. మీ పార్టీ అతిపెద్ద నాయకుడు బిఎల్ సంతోష్ కుమార్, ఆర్ఎస్ఎస్ ప్రధాన నాయకుడైనటువంటి బిఎల్ సంతోష్ కుమార్ అరెస్ట్ చేసిన రోజే మీరు కేసీఆర్ గారి మీద పగబట్టారు. మరి కేసీఆర్ గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? కేసీఆర్ గారు నిఖార్స్ అయినటువంటి నాయకుడు. ఆయన దగ్గర మీకు ఏం దొరికాయి. ఆయన ఏం ఎవరికి భయపడేటోడు కాదు. ఆయన గిది కూడా బీకలేదు. తప్పులు చేయనటువంటి వ్యక్తి ఆయన. ఆయనకు తప్పులు చేయడమే రాదు. తెలంగాణని ఎట్లా అభివృద్ధి చేయాలి, బంగారు తెలంగాణ ఎట్లా చేయాలని చెప్పేసి అహర్నిశలు కృషి చేసిండు తప్ప 10 ఏళ్ళు మీలాగా డబ్బుల సంచులన్నీ మోసుకుపోవాలి, జేబులో పైసలు నింపుకుపోవాలి, లేకపోతే భావితరాలకు అన్ని పైసలు పెట్టుకోవాలని చెప్పేసి ఎప్పుడు ఆలోచించాలి. అన్నా కూడా నీ కొడుకు ఎలా 10 కార్ల ర్యాలీలలో తిరుగుతున్నాడు కరీంనగర్లో. దానికి సమాధానం చెప్పు. BMW బైకులు, ఎక్స్పెన్సివ్ కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ నీకు? మీ భార్య మెడలో ఉన్నటువంటి మంగళసూత్రం అమ్మి ఎంపీ అయిన ఆ రోజు మొదటిసారి. మరి ఇలా గిన్నె పైసలు ఏడు నుంచి వచ్చినాయి నీకు? నువ్వు కేసీఆర్ గారిని అరెస్ట్ చేపిస్తావు. కేసీఆర్ గారిని అరెస్ట్ చేయించినాక అగ్నిగుండం అవుతుంది రాష్ట్రం. తెలుసా నీకేమన్నా? ఎందుకు అరెస్ట్ చేపిస్తావు? ఎందుకు అరెస్ట్ చేపిస్తావు చెప్పు? రైతు బంధు ఇచ్చినందుక, దళిత బంధు మొదలు పెట్టినందుక, కేసీఆర్ కిట్లు తెచ్చినందుక, లేకపోతే వరి ధాన్యం మనము 68 లక్షల మెట్రిక్ టన్ల నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్లకు తీసుకుపోయినందుక, ఐటీ ఎక్స్పోర్ట్స్ 58,000 కోట్ల నుంచి 3.5 లక్షల కోట్లకు తీసుకుపోయినందుక, మరి ఎక్కడో చిట్ట చివరినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా, మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దినందుక, రైతుల ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి చిట్ట చివరి స్థానానికి తీసుకుపోయినందుక ఎందుకు చేస్తావు? నాకు అర్థం కాదు. అరెస్ట్ కేసీఆర్ గారిని అంత బలిసి కొట్టుకుంటున్నావు. నువ్వు టచ్ చేయి బిడ్డ, తునకలు అయిపోతావు. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు బంద్ పెట్టు. నీకు ఉన్నటువంటి బాధ్యత ఏంది? నీకు ఉన్నటువంటి బరువు ఏంది? నీ పోస్ట్ కున్నటువంటి అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది? గవి తెలుసుకో ఫస్ట్. నీకు చదువురాని సన్నాసి నువ్వు. పక్కనటువంటి నీ పిఎల్ని అడిగి తెలుసు. కేంద్ర హోంమంత్రి శాఖ మంత్రిగా నేను ఏం చేయాలి, నేను ఎట్లా మాట్లాడాలి, ఎంత డీసెంట్ గా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలనే దాని మీద నువ్వు కొంచెం దృష్టి పెట్టు. అరెస్ట్లు చేపిస్తా, డోములు కులగొడతా. ఏంది డోములు కులగొడతావు? నీ నెత్తి మీద నువ్వు చెప్పులు మోసినటువంటి నీ నాయకుడి నెత్తి మీద 2 పెద్ద డోములు ఉన్నాయి. అవి కులగొడతావు ప్రజలు. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడితే. సబ్జెక్ట్ తెలియదు, ఏం లేదు. రోజు మరి హెడ్లైన్స్ మేనేజ్మెంట్ పొద్దున్న లేగానే హెడ్లైన్స్ లో ఎట్లా రావాలి అంటే చిల్లర మల్లర మాటలు మాట్లాడాలి. ఇదోటి బాగా నేర్చుకోవు. సిగ్గులేనోడా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా 6 ఏళ్ళు గడుస్తుంది ఇప్పటికి. నువ్వు ఆ వేళ ఏమని ప్రామిస్ చేసినావు కరీంనగర్ ప్రజలు? కరీంనగర్ బస్ స్టాండ్ ముందటినటువంటి మసీద్ గోడను గులగొడతా అంటే మరి ఎడమైంది అది? ఎందుకు ఇప్పటిదాకా 6 ఏళ్ళలో నీకు శాత కాలేదా? ఇలా కేంద్ర హోంమంత్రి నువ్వు శాతం అయితే లేదా? ఇంకా నీకు ఎందుకు వేయాలి ఓట్లు? ఇంకా పదే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఈ సన్నాసి లఫంగా మాటలు మాట్లాడు బంధు పెట్టు, లేకపోతే ఉరికిచ్చుడే బిడ్డ నిన్ను కూడా కరీంనగర్లో.